ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము 21వ కీర్తన 4వ వచనాన్ని చూసుకుందాం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దావీదు ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. దేవుని రక్షణను పొందుకున్నాడు. సాక్షిగా జీవిస్తా ఉన్నాడు. కీర్తనకారుడుగా ఉన్నాడు. దేవుని మహిమపరిచినాడు. అతని నమ్మకత్వాన్ని చూసిన దేవుడు రాజుగా అభిషేకించినాడు. కొన్ని కష్టాలు అనుభవించినా తుదకు ఒక గొప్ప రాజుగా అయినాడు. ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అయితే రాజుగా ఉన్నప్పుడు కూడా అతను కీర్తనలు పాడుతున్నాడు. ప్రభువుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, మరి దావీదు నీ రక్షణను బట్టి సంతోషిస్తున్నాడు, నిన్ను స్తుతిస్తున్నాడు. అతని పెదవుల నుండి వచ్చే ప్రార్థన నీవు అంగీకరిస్తున్నావు. అతను నిన్ను వరం అడగగా నువ్వు ఇస్తున్నావు. ఆయుష్ నిమ్మని అతడు అడగగా దీర్ఘాయువును, సదాకాలం నిలుచు దీర్ఘాయువునిచ్చినావు అని చక్కటి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తా ఉన్నాడండి. హల్లెలూయా. దావీదులాగా మనం జీవించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. అయ్యా, నీవిచ్చిన దీవెనలు బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి నీవు నాకు ఇంకా అనేకమైన దీవెనలు ఇవ్వగలవని నేను విశ్వసిస్తున్నాను. కృతజ్ఞత కలిగిన హృదయము, దేవుడు మెచ్చే హృదయము నీ జీవితంలో కృతజ్ఞత ఉందా అండి? దావీదులాగా నమ్మకత్వం ఉందా? దావీదులాగా దేవునికి ప్రార్థన చేసే అనుభవం ఉందా? ముమ్మారు నీవు దేవునికి మొరపెడుతున్నావా? 7 సార్లు ఆయనను కీర్తిస్తా ఉన్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? నీ ఉన్న లేని స్థితిలో కొంతమందికి ఏమీ లేనప్పుడు దేవునికి బాగా ప్రార్థన చేస్తారండి. కొంచెం డబ్బులు రాగానే, ఏమంటే ఆశీర్వాదాలు రాగానే వాళ్ళు దేవుని మర్చిపోతారు. నువ్వు అలాంటి వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు మారాలండి. ప్రభువుని ఎల్లప్పుడూ నీవు స్తుతించే వ్యక్తిగా, మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయనకు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యేసయ్యా, నీవిచ్చిన రక్షణను బట్టి వందనాలయ్యా. కలువరి సిలువలో నీవు నా కోసమే మరణించినావు, నా పాపములన్నీ కడిగి వేసినావు అని ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల నిమిత్తమై దేవుని మహిమపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. దావీదులాగా మనము దేవుని వరమును అడగాలి, దీర్ఘాయువును అడగాలి. మన పిల్లలకు ప్రభు గురించి మనం బోధించాలి. అట్టి రీతిగా మనం జీవిస్తే మరి దేవుడు ఎంతగానో సంతోషించి ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా అండి. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. దావీదులాగా ఉన్నత స్థితిలో ఉండడానికి సహాయం చేయండి. మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము, దీవెన, బ్లెస్సింగ్స్ వారికి ఇవ్వండి. కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ ప్రభువా, నీకు సాక్షిగా బ్రతికే కృపనివ్వమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. లార్డ్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు. మా ఫోన్ నంబర్ 8801823777. ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు.